హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకు 2 సంవత్సరాలు అయిపోయాయండి. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలకి 2 సంవత్సరాలు అయ్యాయి అంటే పదండి స్కూల్లో వేసేద్దాం అని పరిగెడతారు. ఇంకేముంది, మనకు కూడా బ్యాడ్ డే స్టార్ట్ అయినా అర్థం. కానీ తప్పదు కదా, ప్రిన్సిపల్ ఈజ్ ప్రిన్సిపల్. సో మా నాన్న ఎలాగో వెకేషన్కి వచ్చాం కదని విజయనగరం ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్లో నాకు అక్షరాభ్యాసం చేయడానికి నిశ్చయించుకున్నారు. సో నేను, అమ్మ, నాన్న, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మామయ్య అందరం కలిసి విజయనగరంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి టెంపుల్లో నా కోసం అక్షరాభ్యాసంకి చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. నాతో పాటు కొన్ని వేల మంది ఈ యొక్క అక్షరాభ్యాసంలో వారి పిల్లల కోసం కూడా వచ్చారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లోనే చాలా గొప్పదైనటువంటి టెంపుల్. ఇక్కడ నా అక్షరాభ్యాసం ఎంత గ్రాండ్ గా జరిగిందో మీ అందరికీ చూపించబోతున్నాను. అందరూ మర్చిపోకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూసి మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి, అలాగే మీకు మీ అమ్మ నాన్న చేస్తే కామెంట్ లో చేయండి ఏ డేట్ ని చేశారు, మీకు అక్షరాభ్యాసం ఎలా చేశారు. ఓకేనా? మర్చిపోకండి, మొత్తం వీడియో చూడండి. మాత్రమే వేసి వెంటనే తీసేయండి. మళ్ళా పదా పెట్టించాలి. చెప్పండి. ఓం ఐం సరస్వత్యై నమః స్వామ్యే పాంతు. నువ్వే వేసి తీసేయండి. మళ్ళా ఓం ఐం సరస్వత్యై నమః నేత్ర యుగ్మం పాంతు. నేత్రాలు కళ్ళు. మళ్ళా ఓం సరస్వత్యై నమః నాసాం పాంతు. ముక్కు పట్టుకోండి, ముక్కి అంటే మళ్ళా ఓం సరస్వత్యై నమః ఔషాం పాంతు. కనులు. మళ్ళా ఓం సరస్వత్యై నమః దంత పంకిం పాంతు. పళ్ళు వరస, చేతులు జాగ్రత్త. మళ్ళా చెప్పండి. ఓం సరస్వత్యై నమః జిహ్వ అగ్ర వాసిన్యై నమః నాలుక. చేయబడకూడదు. మా చేతులు రాగండి. అయినా ఆ ఆకు, ఆ పాత్రలో వచ్చి ఆకుని స్పూన్ని పక్కన పెట్టేసి ఆ నీళ్ళు మూత పెట్టేయండి. ఆకు స్పూన్ తీసేయండి, పక్కన పెట్టండి. మూత వచ్చేయండి, గట్టిగా పెట్టేయండి మూత. అయినా మళ్ళా చెప్పండి. ఓం కంఠం హృదయం పాంతు. తీసేయండి. దీని అర్థం ఏమిటంటే, తల్లి ఈ రోజు నీ సన్నిధానంలో మీ పాప కానీ బాబు ఒక పసుపు తీయండి. పిల్లల చేతికి నల్లగా పట్టుకోండి. అందరూ నన్ను చూడండి. మా ఆడవాళ్ళు బియ్యం పళ్ళెం పట్టుకోవాలి, చూడి పళ్ళెం పట్టుకోవాలి. భగవాన్ మాత్రమే రాయించాలి, చూడాలి. తీసుకోండి. అమ్మ ఎన్నిక జరిగించారు. బియ్యం 3 భాగాలవా. ఒకటో భాగంలో పలకని రాసి పెట్టాను, చూడండి. ఓం నా మహా బయట చుట్టూ త్వరగా రాయండి. ఓం నా మహా. అంతే అండి. ఈ రోజు మా అమ్మ నాన్న బియ్యం మీద రాయించారు కదా, అమ్మ ఆవు అని చెప్పేసి, ఇక్కడి నుంచి నేను ఇంకా చదువుకోవడానికి రెడీ అయిపోయాను అంట. ఇంకా మా అమ్మ నాన్న ఏ స్కూల్లో వేసినా సరే వాళ్ళకి సంబంధం లేదనే లెక్క.
ఈ రోజు నుంచి ఇంకా కష్టపడుతూ ఇష్టపడుతూ ఎలాగైనా సరే మన జీవితంలో మనం ఎంతో ఇష్టమైన కష్టమైన చదువుని చదువుకుంటూ ఇంక స్టార్ట్ చేయాలి. ఆ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సాక్షిగా నాకన్నీ చదువులు, జ్ఞానం, హెల్త్ అన్నీ కూడా రావాలని మా అమ్మ నాన్న మంచిగా పూజ చేస్తూ, అలాగే అమ్మవారికి అన్నదానం, అలాగే తులాభారం కూడా ఇవ్వడం జరిగింది. మా తాత, అమ్మమ్మ, నానమ్మ, మాయ అందరూ వచ్చి వాళ్ళ ఆశీస్సులు కూడా నాకు ఇచ్చి ఈ మొత్తం ఈవెంట్ ని చాలా చాలా మంచిగా చేసి నా యొక్క ఫ్యూచర్ చాలా బాగుండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అక్కడ ఉన్న పంతులు గారేంటి, పిల్లలందరూ గోల గోల చేస్తూ చాలా అల్లరల్లరి చేస్తూ, అంటే నేను కూడా మధ్య మధ్యలో లేచి పరిగెట్టి మా అమ్మ నాన్నని అల్లరల్లరి చేశాను అనుకోండి, కానీ అన్ని పార్ట్ ఆఫ్ లైఫ్, అది మనం మార్చడం. కానీ ఈ రోజు నుంచి నేను స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి, మీ అందరూ కూడా నా మీద ఆశీస్సులిస్తారని కోరుకుంటూ, మీ అందరూ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరిన్ని కామెంట్ రూపంలో ఈ యొక్క అక్షరాభ్యాసం ఎక్కడ జరిగింది, ఏ డేట్ జరిగింది కామెంట్